ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని కోయిలమ్మ సత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు హక్కులు, గౌరవం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు. మహిళలకు సమానత్వం కోసం పార్లమెంట్ వేదికగా పోరాడిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య, సంఘటితం, పోరాటం అనే 3 సూత్రాలతో అంబేద్కర్ సమాజాన్ని ముందుకు నడిపించారని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కుల వ్యవస్థ నిర్మూలన, సమాన హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అంబేద్కర్ చూపిన మార్గం ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్మిక సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు ప్రసాద్, మనోజ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్, ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక్ ప్రభాకర్ నాయకుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, తిరుపతి కొత్త వీధి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యులు పాటిబండ మురళి, బీజేపీ సీనియర్ నాయకులు పురోహితుడు సురేష్ స్వామి, జనార్దన్ రెడ్డి, మిట్టవల్లి బ్రహ్మానందరెడ్డి, రామకృష్ణ మొదలయ్యార్, దళిత మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక కోమలమ్మ సత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించాము. ఈరోజు ప్రపంచ దేశాలే మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. దానికి మూల పురుషుడు, ఆద్యుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే మనం ప్రతి ఒక్కరూ అన్ని ఫలాలు అనుభవిస్తున్నాము. మన దేశంలో మనం అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలంతా మన దేశం వైపు చూస్తున్నది. మన అతిపెద్ద దేశము, ఎక్కువ జనాభా గల దేశానికి మంచి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన ఆశయాలను మనం పుణికిపుచ్చుకుని ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధికి పాటుపడాలని ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తున్నారు. మన దేశ అభివృద్ధి కోసము పనిచేస్తున్నారు. ఈరోజు మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఒక చోటని కాదు, ప్రతి గల్లీలోనూ ప్రపంచవ్యాప్తంగా మా నాయకుడు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఎస్సీ, బీసీ వాళ్ళకి, బలహీన వర్గాలకి ఒక దారి చూపి ఓటు కల్పించి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చి నడిపించిన నాయకుడు తరతరాలైన మర్చిపోలేను. ఇటువంటి దేశంలో, ప్రపంచంలో కానీ ఎవరు లేరు. అటువంటి బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరూ చేసుకుంటున్నారు. తిరుపతిలో కోమలమ్మ సత్రం ద్వారా మొదలుపెట్టాం. ప్రజలందరికీ జై భీమ్, జై భీమ్.